హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చేయండి. దీనికోసం అయితే 2 దోసకాయలని చిన్నగా తొక్క లేకుండా గింజ లేకుండా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని దీంట్లోనే 1 స్పూన్ ధనియాలు వేసుకొని కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ కడాయిలోనే కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మన రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని సపరేట్గా వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడిని అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వెల్లుల్లి కూడా ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసుకొని ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని దీంట్లోనే కొంచెం పసుపు అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం కలుపుకొని దీంట్లోనే మనం ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. 2 దోసకాయలకు 1 టమాటా అయితే సరిపోతుందండి. ఇవన్నీ కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మొత్తం ఫ్రై చూసుకొని టమాటాల నుంచి తొక్క అనేది సపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం పోపు గింజలు, 2 నుంచి 3 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న దోసకాయ పచ్చడిలోకి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.